హాయ్ అండి. ఈరోజైతే ఒక చిన్న రంగోలి వేసుకున్నానండి. ఎలా ఉంది? బావుందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఈరోజైతే నేను ఎవ్రీ సాటర్‌డే ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటాననేది మీతో షేర్ చేసుకుంటున్నాను. వారంలో ఒక 2 సార్లు మాపింగ్ చేస్తాను. కానీ మధ్యలో ఎప్పుడైనా కుదరకపోయినా గానీ సాటర్‌డే మాత్రం కంపల్సరీగా చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ డే సండే మేము చర్చ్‌కెళ్తాం. సో, అందుకోసమని సాటర్‌డే ఇలా ఇల్లు తుడుచుకొని, ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసుకుంటాను. ఇంకా సాటర్‌డే ఈవినింగ్ కూడా మాకు ప్రేయర్ ఉంటుంది. సో, అందుకోసం గూడా సాటర్‌డే క్లీన్ చేసుకొని, ఈవినింగ్ ప్రేయర్‌కెళ్తాం. మళ్ళీ సండే గూడా మాకు చర్చ్ ఉంటుంది. ఇంకా బెడ్ షీట్సు, డోర్ మ్యాట్స్ అన్నీ క్లీన్ చేస్తానండి. అన్నీ వాష్ చేస్తా. ఇల్లంతా మాపింగ్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటాను. ప్రతి రూమ్‌కి గూడా వాటర్ అనేది చేంజ్ జేస్తా. ఒకే వాటర్ తోటి ఇల్లంతా తుడవనండి. రూమ్‌కి గూడా వాటర్ చేంజ్ చేసుకుంటూ ఇలా తుడుచుకుంటే నీట్‌గా ఉంటుంది. అలా కాకుండా ఒకటే బకెట్ వాటర్ తోటి ఇల్లంతా తుడిచామంటే, ఇంకా మనం తుడిచి గూడా ప్రయోజనం ఉండదు. సో, అందుకోసమే ప్రతి రూమ్‌కి గూడా మనం వాటర్ అనేది చేంజ్ జేసుకోవాలి. ఇంకా బెడ్ షీట్ అయితే మార్చేసానండి. తీసేసి అది మిషన్‌లో ఏసాను. ఇంకొక బెడ్ షీట్ అయితే వేసుకుంటున్నాను. వీక్లీ వన్స్ బెడ్ షీట్ గూడా మార్చేస్తా. ఇలా చేయడం వల్ల మనకి నీట్‌గా ఉంటుంది. ఇంకా ఇవి డోర్ మ్యాట్స్ అండి. నేను 2 జతలు పెట్టుకుంటాను. ఒకటి వాష్ చేసినాక ఇవి స్పేర్‌లో ఉన్న వాటిని ఇలా వేసుకుంటాను. డోర్‌కి వేసుకుంటాను. ఇంకా కిచెన్‌లోనే 2 పడతాయి. స్టవ్ దగ్గర ఒకటి, షింక్ దగ్గర ఒకటి. ఇలా డోర్ మ్యాట్స్ అన్నీ గూడా క్లీన్‌గా పెట్టుకుంటా. నాకు డస్ట్ ఉంటే అస్సలు నచ్చదండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.